ఆ దివ్యాంకని అస్సలు వదలనక్క అని యువరాజ్ అనడంతో, ఏంటి ఆ దివ్యాంకని చంపేసి ఇంకో నేరం నీ నెత్తి మీద వేసుకొని అది కాస్త నా మీద తోసేసి మళ్ళీ బిజినెస్ దెబ్బతినేలా చేస్తావా? నువ్వు ఇంకేం మాట్లాడకు. బిజినెస్ చేసుకోటానికి వాళ్ళు వస్తారు కదా! వాళ్ళు వచ్చి వెళ్ళే వరకు నువ్వు కనపడకుండా ఉంటే చాలు అని చెప్తూ ఉంటే, అయ్యో అక్క ఇంకొక అవకాశం ఇవ్వు. నేను వాళ్ళకి నచ్చచెప్తాను అని యువరాజ్ అంటే, అవునని నిషి అంటుంది. ఆ ఒక్క అవకాశం చాలదా నా బిజినెస్ దెబ్బతినడానికి? ఇంకేం మాట్లాడకండి అని యువరాజ్‌ని లాక్కొని గదిలో బంధించేస్తుంది. అక్క డోర్ తెరువు అని యువరాజ్ ఎంత పిలుస్తున్నా కూడా, లేదు వాళ్ళు వచ్చి వెళ్ళే వరకు నువ్వు ఇక్కడ ఉండాల్సిందే అని కౌశికి వస్తూ ఉంటే, వదిన నువ్వు మా ఆయన్ని చాలా చీప్‌గా చూస్తున్నావు. ఇది సరైన పద్ధతి కాదు అని నిషి అంటుంది. చూడు నిషి, మళ్ళీ నేను నీకు మొదటి నుంచి చెప్పలేను. కాస్త ఊరుకుంటావా అని కౌశికి చెప్తూ ఉంటే, అప్పుడే ధాత్రి అక్కడికొచ్చి, చూడు నిష్క, ఇప్పుడేమైనా యువరాజ్ జైల్లో ఉన్నాడా? కాదు కదా! గదిలో ఉన్నాడు. అంతే కదా! ఇంత మాత్రానికే నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి? ఇది మన మంచి కోసమే కదా అని ధాత్రి అంటుంది. నువ్వేంటే పెద్ద నీతిమంతురాలుగా అలా మాట్లాడుతున్నావు. అసలు నీకు ఈ విషయానికి ఏం సంబంధం? మీ అమ్మ ఏమైనా నీతిమంతురాలా? నేరస్తురాలు కదా! అయినా కూడా నిన్ను ఈ ఇంట్లో ఉండనిస్తూ ఈ ఇంటి కోడలుగా అంగీకరించారు కదా! నువ్వు నోరు మూసుకొని ఉంటావా అని నిషి అంటుంది. థ్యాంక్స్ నిషి, నువ్వు కోపంలో అయినా ధాత్రిని ఈ ఇంటి కోడలుగా అంగీకరించావు. ఇక వాళ్ళమ్మ నేర చరిత్ర గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా! అది కాలమే నిర్ణయిస్తుంది. ఆవిడ చాలా మంచిదని ధాత్రి నిరూపిస్తుంది అని కేదార్ చెప్పటంతో, అవును యువరాజ్ కూడా మంచివాడని కాలమే నిర్ణయిస్తుంది అనుకోవచ్చు కదా అని నిషి అంటుంది. కానీ వాడు మంచివాడు కాదు. అందరికీ తెలిసిపోయింది కదా నిషి, ఇంకేమీ మాట్లాడకు, గొడవ చేయకు అని కౌశికి వార్నింగ్ ఇవ్వటంతో, ఇక ఆ ఎమ్మి ఏమీ మాట్లాడదులే కౌశికి, నిషి సైలెంట్గా ఉండు అని వైజయంతి అంటుంది. అవునమ్మా నిషి, కౌశికి చెప్పింది కరెక్టే. వాళ్ళు వచ్చి వెళ్ళే వరకు కాస్త సైలెంట్గా ఉంటే అందరికీ మంచిది, బిజినెస్కి కూడా మంచిది అని సుధాకర్ చెప్తాడు. జగదాత్రి, వచ్చిన వాళ్ళందరికీ నువ్వే దగ్గరుండి భోజనాల ఏర్పాట్లు అన్ని ఏర్పాట్లు నువ్వే చూసుకోవాలి అని చెప్పటంతో, అలాగే వదిన అని ధాత్రి అంటుంది. మరి నేనేం చేయాలి అని నిషి అడగటంతో, డీల్ పూర్తయ్యే వరకు నువ్వు సైలెంట్‌గా చూస్తూ ఉండు. అంతే చాలు అని కౌశికి చెప్తుంది. మీరు మాత్రం మమ్మల్ని దూరం పెడుతుంటే నేను మాత్రం మీతో రాసుకు పూసుకు ఎందుకుండాలి అని నిషి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటత్తయ్య మీరు కూడా ఏమీ మాట్లాడరేంటి అని నిషి అనడంతో, ఇప్పుడు ఆ బిజినెస్ డీల్ ఏదో జరిగిందనుకో, ఆ ఆస్తి లాభాలు మొత్తం కూడా మన ఆస్తిలోనే కదా కలుస్తాయి. అందుకే అమ్మి సైలెంట్‌గా ఉండు అని వైజయంతి అంటుంది. దివ్యాంక, మా అక్క మీద పగ తీర్చుకోవటానికి నేనే దొరికానా నీకు? నిన్ను వదలనే అని యువరాజు అనుకుంటూ డోర్ లాక్ చేసి వెళ్ళిపోయింది అని యువరాజు కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక ధాత్రి వంట చేస్తూ ఉంటే, కేదార్ అది కావాలా ఇది కావాలా అని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఏంటి కేదార్, కాస్త సైలెంట్గా ఉంటావా ఏంటి అని ధాత్రి విసుక్కుంటూ ఉంటుంది. ధాత్రి, నువ్వు ఇలా విసుక్కున్నా కోపంగా ఉన్నా ఏం చేసినా బాగుంటావు అని కేదార్ పొగుడుతూ ఉంటాడు. అయితే ఇలా గిల్లినా కూడా బాగుందా అని ధాత్రి ఒక్క గిల్లు గిల్లటంతో, అబ్బా అని కేదార్ అరుస్తూ ఉంటాడు. అదేంటి, నేను ఏం చేసినా బాగుంటుంది కదా, గిల్లితే మాత్రం అబ్బా అని అరుస్తున్నావు ఏంటి కేదార్ అని ధాత్రి అంటుంది. ఏంటి ధాత్రి, మరి ఇంతలా గిల్లేసావు అని కేదార్ అనడంతో, అయ్యో చాలా నొప్పేసిందా, సారీ సారీ కేదార్ అని ధాత్రి అంటుంటే, లేదులే ధాత్రి, నీకేమైనా హెల్ప్ కావాలా చెప్పు అని కేదార్ చాలా ప్రేమ చూపిస్తూ ఉంటాడు. ఇక ఆ బిజినెస్ డీల్ చేసుకునే టీం రావటంతో, రండి రండి అని కౌశికి వాళ్ళని రిసీవ్ చేసుకుని కూర్చోపెడుతుంది. నిషి, వెళ్ళి స్నాక్స్ తీసుకురా అని కౌశికి చెప్తుంటే, నిషి వెళ్లకుండా ఆవు అని కూడా అనకుండా అలాగే నిలబడి ఉంటుంది. వద్దు కౌశికి గారు అని అతను అంటాడు. నిషి, నీకే చెప్తున్నది, మీరు టేస్ట్ చూడకపోతే ఎలా అని వాళ్ళకి సమాధానం చెప్తూనే కౌశికి నిషికి చెప్తూ ఉంటుంది. అమ్మి, ఆ ఎమ్మి తెమ్మని చెప్తోంది కదా, వెళ్ళమ్మి అని వైజయంతి అంటే, ఏంటత్తయ్య మీకు నేను ఎలా కనిపిస్తున్నాను, నేను స్నాక్స్ తీసుకురావటం ఏంటి అని నిషి అంటుంది. చూడు, నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళని తెమ్మని చెప్తే సరిపోతుంది కదమ్మీ, ఎందుకు గొడవలు చెప్పు అని వైజయంతి అంటుంది. ఎందుకంటే మనకు ఈ డీల్ ముఖ్యం కదా అని వైజయంతి అంటుంది. అలాగే అంటూ నిషి వెళ్తూ ఉంటుంది. ధాత్రి, ఇదిగో నేను టేస్ట్ చూసి చెప్తాను అని కేదార్ టేస్ట్ చూసి సూపర్ అని పొగుడుతూ ఉంటాడు. ఏంటి మీ సరసాలు ఇంకా అవలేదా, వాళ్ళు వచ్చేశారు, స్నాక్స్ ఎప్పుడే నువ్వు తీసుకొచ్చేది అని నిషి అరుస్తూ ఉంటుంది. ఓ, వాళ్ళు వచ్చేసారా, పద కేదార్ తీసుకువెళ్దాం అని ధాత్రి అంటుంది. అలా నిషి పక్కకు రాగానే, ఇదంతా యువరాజ్ని గదిలో బంధించేశారు కదా, ఆ కోపమే ఆ మంటనే ధాత్రి అని కేదార్ అంటే, అక్కడ గొడవ చేయకుండా ఉంటే అంతే చాలు కేదార్, పద వెళ్దాం అని వాళ్ళే స్నాక్స్ అన్ని తీసుకొచ్చి కాఫీ టేబుల్ పై పెడతారు.
వావ్! స్మెల్ చూస్తుంటేనే టెంప్టింగ్‌గా ఉంది అని అతను అనడంతో, టేస్ట్ చూసిన తర్వాత దరిద్రంగా ఉందని చెప్తే బాగుంటుంది అత్తయ్య అని నిషి అంటుంది. అలా అనరు కదమ్మీ! ఎందుకంటే జగదాత్రి వంటలు ఎలా ఉంటాయో మనకందరికీ తెలిసిందే కదా అని వైజయంతి అంటుంది. వావ్! సూపర్ టేస్ట్ చాలా బావుంది. 5 స్టార్ రేటింగ్ మీరేనా తయారు చేసింది అని ధాత్రి కేదార్‌ని అతను పొగుడుతూ ఉంటే, థ్యాంక్ యూ సార్ అని ధాత్రి అంటుంది. అన్నట్లు కౌశిక్ గారు వీళ్ళు ఎవరు అని అతను అడగటంతో, మా తమ్ముడు, మరదలు అని కౌశిక్‌కి పరిచయం చేస్తుంది. చూస్తున్నారా అత్తయ్య అసలు వాళ్ళను పక్కన పెట్టి కొసరు వాళ్ళని, తన వాళ్ళని ఎలా పరిచయం చేస్తుందో అని నిషి మండిపడుతూ ఉంటుంది. ఆమె ముందుగానే నిన్నే కదా ఇవ్వమనింది, మరి నువ్వు ఇవ్వలేదు కదా అని వైజయంతి అంటుంది. నీకు అంతకంటే పెద్దదే ఇస్తుందిలే అమ్మీ, నువ్వు పొగడ్తలతో నిండిపోతావు, చూస్తూ ఉండు అని వైజయంతి సర్ది చెప్తూ ఉంటుంది. సార్, అది తిన్న తర్వాత సూప్ టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది అని కేదార్ దగ్గరుండి ఇవ్వటంతో, వావ్! సూప్ కూడా చాలా టేస్టీగా ఉంది. అసలు మీ ఆంధ్ర వంటలంటే అన్నీ చాలా బాగున్నాయి అని ప్రశాంత్ పొగుడుతూ ఉంటాడు. చూసారా మళ్ళీ ఎన్ని పొగడ్తలో, ఎన్ని లైక్‌లో అని నిషి అంటే, నీకు అంతకు మించి ఎక్కువ లైక్‌లే పడతాయిలే అమ్మీ అని వైజయంతి మెల్లగా నిషికి సర్ది చెప్తూ ఉంటుంది. ప్రశాంత్‌జీ ఇదిగో మా ప్రాజెక్ట్ అని కౌశికి ల్యాప్‌టాప్‌లో చూపిస్తూ ఉంటుంది. కౌశికి గారు మీ గురించి నాకు చాలా బాగా తెలుసు. ఈ డీల్ మాకు ఓకే. ప్రాజెక్టు చాలా బాగుంది అని అతను చెప్తాడు. అయితే అగ్రిమెంట్ చేసుకుందామా అని కౌశికి అంటుంది. సరే కౌశిక్ గారు ఇదిగో ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేయండి అని ప్రశాంత్ చెప్తాడు. కౌశిక్ గారు సాక్షి సంతకం కోసం వేరొకరు ఎవరైనా సంతకం చేస్తే బాగుంటుంది అని ప్రశాంత్ అడగటంతో, అమ్మి ఇప్పుడు నిన్నే సాక్షి సంతకం చేయమని చెప్తుంది. నీకు చూడు ఎంత పెద్ద విలువ ఇస్తుందో అని వైజయంతి అంటుంటే, నిషి ముందుకు వస్తూ ఉంటుంది. జగదాత్రి వచ్చి సైన్ చేయి అని కౌశికి చెప్పడంతో, వదినా అది అది నిషి ఉంది కదా అని ధాత్రి నసుగుతూ ఉంటుంది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్. మీకంటే నమ్మకస్తులు ఎవరుంటారు? మీరే వచ్చి చేయండి అని ప్రశాంత్ కూడా ధాత్రినే పిలుస్తూ ఉంటాడు. దాంతో నిషి మండిపోతూ ఉంటుంది. జగదాత్రి నేను చెప్తున్నాను కదా వచ్చి చెయ్యి అని మళ్ళీ కౌశికి చెప్తూ ఉంటే, ఏం మాట్లాడుతున్నారు వదిన? నేనన్న దాన్ని ఒకదాన్ని ఉన్నానని కూడా నువ్వు చూడవా? అసలు నాకు విలువే లేదా? నేను చేస్తాను కదా అని నిషి అంటుంటే, నిషి నువ్వు కాస్త ఊరుకుంటావా అని కౌశికి అంటే, అవునమ్మా నిషి, ఏదైనా మాట్లాడుకోవాల్సిందే ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అని సుధాకర్ అంటారు. కౌశిక్ గారు తనెవరు అని ప్రశాంత్ అడగటంతో, తను బిజినెస్లో అంత ఇంపార్టెంట్ కాదులేండి అని కౌశికి కొట్టి పారేస్తుంది. జగదాత్రి నేను చెప్తున్నాను ముందు సైన్ చేయి అని కౌశికి చెప్పటంతో ఇక ధాత్రి సంతకం చేస్తుంది. కేదార్ చాలా సంతోషంగా చూస్తూ ఉంటే, చూసారా అత్తయ్య సంతకం కూడా దాన్నే చేయమని చెప్పింది అని నిషి మండిపడుతూ ఉంటుంది. అలా ధాత్రి సంతకం చేసి ఆ ఫైల్ని వాళ్ళ చేతిలో పెట్టగానే, చూడండి కౌశిక్ గారు ఇలా ప్రాజెక్టు పూర్తయిపోయింది, అగ్రిమెంట్ పూర్తయిపోయింది కాబట్టి ఇక మనం అనుకున్న దాని ప్రకారం మీరు పనులు మొదలు పెట్టండి అని అతను చెప్తూ ఉంటే, గదిలో ఉన్న యువరాజ్ మండిపడుతూ, ఛ! నన్ను అక్కడ లేకుండా చేసింది ఈ దివ్యాంకని అస్సలు వదలకూడదు, దాన్ని చంపి పడేయాలని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. చూసావా అత్తయ్య అని నిషి మండిపడుతూ ఉంటే, అమ్మీ అది కాదు అని ఇక వైజయంతి నిషికి సర్ది చెప్తూ ఉంటుంది.